అతిశయించడానికి ఏ నరుడు అతిశయించడానికి వీలు లేదు. దేవుడు మనల్ని ఎంపిక చేసుకున్నప్పుడు మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? ప్రపంచంలో ఎందరో జ్ఞానులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, బలమైన బలగం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు లోకంలో ఎన్నిక లేని వారు, జ్ఞానులను దేవుడు సిగ్గుపరచడానికి కోసం వెర్రి వాళ్ళని దేవుడు ఎంపిక చేసుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. బలవంతుల్ని సిగ్గుపరచడానికి కోసం బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి కోసం ఎన్నిక లేని వారిని, తృణీకరించబడిన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లు బైబిల్లో గ్రంథస్థం చేయబడింది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం మన్నైన మనుషులు, మట్టి మనుషులు, దాంట్లో జ్ఞానం లేని జనం. కొన్నిసార్లు ఆలోచిస్తే దేవుడు మనల్నైనా ఏర్పాటు చేసుకున్నాడు. ఏ కోశంలో చూసినా, ఏ విధంగా మనం చూసినా కూడా కొన్నిసార్లు జ్ఞానం లేదు, వివేకం లేదు, పెద్ద చదువు లేదు. అలాంటి వారిని దేవుడు ఎలా ఎంపిక చేసుకున్నాడు? మనలో ఏమి చూసి ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు? కొన్నిసార్లు మనం ఆలోచించినప్పుడు మనలో ఏ మంచి లేదే, ఏ మంచి లేని మనల్ని దేవుడు ఎలా ఎంపిక చేసుకున్నాడు, ఎలా ఏర్పాటు చేసుకున్నాడు, మనలో ఏ మంచి చూశాడని కొన్నిసార్లు మనకు ఆశ్చర్యంగా ఉంటుందండి. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని నిలిపి జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి కోసం, మనల్ని నిలిపి బలవంతుల్ని సిగ్గుపరచడానికి కోసం, మన ద్వారా ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి కోసం దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, నీ ఏర్పాటు ఎలాంటిదో నీవు గుర్తించాలి. ఒక కుమ్మరి వెళ్ళి ప్రియులరా ఒక మట్టిని ఏ విధంగా అయితే ఎంపిక చేసుకుని ఈ మట్టి అయితే బాగుంటుంది అని చెప్పి ఆయన ఆలోచించి ఆ మట్టిని తీసుకుంటాడు. అట్లా ప్రేమగల దేవుడు మన దగ్గరికి వచ్చి మనం నిష్ప్రయోజకులుగా, అయోగ్యులుగా, అభాగ్యులుగా జీవిస్తున్నప్పుడు మన శక్తి, మన భక్తి, మన తెలివి ద్వారా కాదు కానండి, కేవలం ఆయన ఉచితమైన కృప ద్వారా, ఆయన కనికరం ద్వారా ఆయన ప్రియులరా మన మీద దృష్టి నిలిపి మనల్ని తన చేతిలోకి తీసుకొని మనల్ని ప్రయోజకులుగా మార్చాలని కోరుకున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతూ వస్తే భక్తులందరి చరిత్రను చూస్తే దావీదు ఒక గొర్రెల కాపరి. దావీదు గురించి నేను చాలా విషయాలు మీతో గతంలో చెప్పాను. దావీదు జీవన విధానం, తన బ్రతుకు, తన పుట్టుక, తను జీవించిన విధానాలు, తన బ్యాక్గ్రౌండు, తను అనుభవించిన కష్టాలు, బాధలు అవన్నీ చూస్తే ఒక తృణీకరించబడిన స్థితిలో జీవించిన దావీదు, ఎక్కడో గొర్రెల కాపరిగా బ్రతుకుతున్న దావీదు, తండ్రి ప్రేమకు, తల్లి ప్రేమకు, తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ నోచుకోలేని పరిస్థితులు, ఎక్కడో గొర్రెల కాపరిగా జీవిస్తున్న సందర్భాలు చూస్తాం. ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుంటే ఇంట్లో అందరూ ఉన్నారు, ఈ పర్సన్ లేడు, అందరూ ఉన్నారు, ఈయన లేడు. అందరూ ఉన్నారండి, తను లేడు. ఏదో ద్వేషించబడుతున్న అనుభవం, తిరస్కరించబడిన అనుభవం, మన్నన లేదు, ఘనత లేదు, గౌరవం లేదు, పిలుపు లేదు, ఆప్యాయత లేదు, అనురాగాన్ని పంచ పరిస్థితి ఆ కుటుంబంలో ఎవరికి లేదు దావీదు పక్షం. అలాంటి ఎన్నికలేని స్థితిలో ఉన్న దావీదును దేవుడు పేరు పెట్టి పిలిచి, నేను కోరుకున్నవాడు ఇతడే అని చెప్పి అందరి సముఖాన ఘనపరిచి గొప్ప చేసి పరిశుద్ధ తైలంతో దేవుడు అభిషేకించి సహోదరులందరికంటే ఎక్కువగా ఆశీర్వదించి ఘనపరిచి తన దక్షిణ హస్తాన్ని చాపి సాహస కార్యాలు ప్రభు చేసి మరి గొప్ప స్థాయికి ప్రభు తీసుకొచ్చి తన సింహాసనాన్ని స్థిరపరిచినట్లు మనం చూస్తున్నాం. ఇశ్రాయేలందరికీ ఒక రాజుగా దేవుడు ఆయన అభిషేకానికి తగినట్లు మార్గాలు తెరచి సింహాసనాన్ని స్థిరపరిచినట్లు పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. అందుకే దావీదు చూడండి, జీవితకాలం అంతా ఆయన అంటాడు, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏ పాటిది ప్రభువా. తాను ఎవరో తనకు తెలుసు, తన ఇల్లు ఏ పాటిదో తనకు తెలుసు. కృతజ్ఞత భావంతో దేవుని సన్నిధిలో కొనసాగించబడ్డారు. దేవుని ప్రియులారా, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకునే విధానాన్ని ఆలోచించండి. నన్ను దేవుడు ఎలా పిలిచాడు, మిమ్ముని దేవుడు ఎలా పిలిచాడు? దేవుడు నిన్ను పిలిచినప్పుడు నువ్వు ఎక్కడున్నావు, నువ్వే స్థితిలో ఉన్నావు? ఎందరినో మరణ పడక నుండి దేవుడు లేవనెత్తాడు. ఎందరో పాపపు చీకట్లో మగ్గిపోతుంటే అక్కడి నుండి ప్రభు పిలిచాడు. ఎందరో జిగటగల దొంగ ఊబిలో, నాశనకరమైన గుంటలో జిగటగల దొంగ ఊబిలో ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు. ప్రియులారా, ఎందరో శాపగ్రస్తమైన బ్రతుకు, నీచమైన పరిస్థితులు కొనసాగించబడి ప్రభు పిలిచాడు. ఓ సరైన ఉద్యోగం లేక, బ్రతుకు బాగలేక, ప్రియులారా జీవితం భారంగా ఉండి కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిలో బహుభారంగా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న దేవుడు పేరు పెట్టి పిలిచాడు, ఘనపరిచాడు, హెచ్చించాడు, సేవనిచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, ఘనతనిచ్చాడు. ఘనత నిమిత్తమైన పాత్రగా ప్రభు మార్చాడు. దాన్ని మనం ఎప్పటికీ మరచిపోకూడదు. యోసేపుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్నాడు.
ఆ తండ్రి ప్రేమకి ఎంతో కొంత ప్రేమ అందుతుంది. అన్నలందరూ ద్వేషిస్తూ ఉన్నారు. యోసెఫ్ లైఫ్ని మీరు చూడండి. అలాంటి స్థితి నుండి దేవుడు తనను కటాక్షించి తన నడినెత్తి మీదకి దేవుని యొక్క ఆశీర్వాదం దిగి వచ్చినట్లు మనం చూస్తున్నాం. సహోదరులందరికంటే దేవుడు ఎక్కువగా జోసెఫ్ని ఆశీర్వదించాడు. ప్రేమైన పేతురు, యోహాను, యాకోబు వీళ్ళందరినీ చూడండి ప్రియులరా. వాళ్ళందరి జీవితంలో అపజయాలు, ఫెయిల్యూర్ పీస్ అంటారు కదండి, ఫెయిల్యూర్ అనమాట. జీవితంలో ఏంటంటే ఓడిపోయిన పాత్రలు అవి. రాత్రంతా ప్రయాసపడిన ఒక్క చేప కూడా దొరకలేదు, ఏ ప్రయోజనం లేకుండా నిస్సహాయపు స్థితిలో ఉన్న వాళ్ళ పరిస్థితిని కృపతో దేవుడు జ్ఞాపకం చేసుకోడు. వలలు బాగు చేసుకుంటూ సముద్ర తీరాల్లో నిస్సహాయంగా నిరుత్సాహంగా ఉన్నవాళ్ళు, వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా కాదండి, విద్య లేని పామరులు అని రాయబడింది. పెద్ద పెద్ద స్థాయిలో నుండి వచ్చిన వాళ్ళు కాదండి, పెద్ద పెద్ద చదువు చదివిన వాళ్ళు కాదు. దేవుడు వాళ్ళని ప్రేమించి వాళ్ళని సెలెక్ట్ చేశాడు. కాబట్టి నిన్ను నన్ను ప్రభు ఏర్పాటు చేసుకుంటే మనం ఏదో పెద్ద చదువు చదివామని కాదండి, మన చదువు చాలా తక్కువే. ఇంకా చెప్పాలంటే మనకన్నా చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. మన ప్రార్థన మందిరానికి వచ్చి కొంతమంది నేను చూస్తాను పెద్ద పెద్ద చదువు చదివిన వాళ్ళు. సో వాళ్ళు మాట్లాడుతుంటే అట్లాగే మనం కళ్ళు అప్పచెప్పుకొని చూస్తూ ఉండాలనిపిస్తుంది. అంత ఏంటండి అంత చక్కని మాటలు మాట్లాడతారు అంటూ వాక్చాతుర్యం ఉంటుంది వాళ్ళకి. గ్యాప్ లేక నాకు తెలిసినంత నా పర్సనల్ విషయం చెప్పాలంటే, నా దగ్గరికి ఎవరైనా మాట్లాడడానికి వస్తారు కదండి, ఆల్మోస్ట్ ఆల్ నేను వాళ్ళ దగ్గర 1-2-3 మాటలే మిగతాదంతా వాళ్ళే మాట్లాడతారు. నేను వింటూ ఉంటాను, ఎందుకంటే అంత ఆ వాక్చాతుర్యంతో మాట్లాడుతూ ఉంటాను. నేను అలా వింటూ ఉంటాను. మరి స్టేజ్ ఎక్కితే మళ్ళీ నేను మాట్లాడుతుంటాను. మరి నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. జనరల్గా మిగతా టైంలో నేను పెద్దగా మాట్లాడలేను, అది చాలామందికి తెలుసు. మరి ఇక్కడ నేను దేవుని సన్నిధిలో ఉండి మాట్లాడుతుంటే నాకు కొన్నిసార్లు ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ మాటలని నాకు ఎలా వచ్చింది అని నేను ఆశ్చర్యపోతాను. కొన్నిసార్లు ఈ మాటలు విన్న వాళ్ళందరూ కూడా, అయ్యా నీవు స్టేజ్ దిగినప్పుడు ఒకలాగా ఉంటావు, స్టేజ్ ఎక్కిన తర్వాత నీ మాటలు వేరుగా ఉంటుంది అయ్యా, చాలా చక్కగా మీరు దేవుని మాటలు పంచుతారని కొంతమంది చెప్తుంటారు. ప్రియరా, విద్య లేని పామరులు అయినప్పటికీ ఆయా సందర్భాల్లో దేవుడు ఆయన ఎంపిక చేస్తున్నాడు కాబట్టి, ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి, ఆయన కోరుకున్నాడు కాబట్టి, దేవుడే మాట్లాడే శక్తినిచ్చి, మాటకు కృపనిచ్చి, వాక్ని మన వాక్కులన్నిటిని శుద్ధి చేసి బలపరిచి. చూడండి ఈ మాటల ద్వారా విద్య అంటే మేము పెద్ద చదివేం చదువుకోలేదు, సామాన్యమైన చదివే. పెద్ద పెద్ద ఏంటంటే థియాలజీ, ఫిలాసఫీ అవేం చదువుకోలేదు మేము. మాకు తెలిసిందంతా మోకాళ్ళ బడి. దైవజనులు లేసన్ గారు మాకు నేర్పించేది మోకాళ్ళ బడి. మోకాళ్ళ మీద ఉండి అదే మా బడి, అక్కడే మేము నేర్చుకున్నాం. మోకాళ్ళ మీద ఉండి బైబిల్ చదువుకోవడం, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకోవడం, ఈ బడిలో నేర్చుకొని మాకు తెలిసిన దేవుడు మాకు ఇచ్చిన ఈ ప్రత్యక్షతను బట్టి అనేకులకి ఈరోజు ఆశీర్వాదకరంగా మారాం. కాబట్టి ప్రియులరా, నాకు చదువు లేదే, నాకు జ్ఞానం లేదే, నాకు తెలివి లేదే, నేను బలవంతుడు కాదే, నేను ఎన్నిక లేనివాడిని కాదా అని ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఒక కుమ్మరి మట్టి విషయంలో ఎలా ప్రవర్తిస్తాడో, మట్టి విషయంలో ఎలా కృప చూపిస్తాడో, మట్టి విషయంలో ఆయన ఏ విధంగా చేస్తాడో, ఆ విధంగా మనం కూడా మన్నే. కాబట్టి మన కుమ్మరి, పరమ కుమ్మరి, పరలోకపు కుమ్మరి మన ప్రభు కాబట్టి ఆయన ఖచ్చితంగా ప్రియులరా నిన్ను విసిరివేయక, ప్రియులరా నీ ఎడల కఠినత్వాన్ని చూపించకుండా, నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నిన్ను ప్రేమించి హక్కున చేర్చుకుని నీవు అనేకులకు ప్రయోజకురాలుగా మారాలి అని ఆయన కోరుకుని ఆశీర్వాదపు అనుభవంలో నడిపిస్తాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా.